400 ఏళ్ల క్రితమే ఫ్యూచర్‌లో జరగబోయే ఎన్నో విషయాలను కాలజ్ఞానంలో రాశారు. ఆ కాలజ్ఞానాన్ని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాశారు. ఈయన సజీవ సమాధి అయిన స్థలమే ఈ బ్రహ్మంగారి మఠం. ఆయన సమాధి మీద ఇక్కడ గుడి కట్టారు. బ్రహ్మంగారి మన్వరాలు ఈశ్వరీదేవి ఆయన లాగానే సజీవ సమాధి అయ్యారు. ఆమె 1703లో జన్మించారు. ఆ కాలంలోనే ఆమె బాల్య వివాహాలు, స్త్రీ విద్య కోసం ఎన్నో పోరాటాలు చేశారు. బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రవ్వలకొండ అనే గుహలో రాశారు. బ్రహ్మంగారి ఇంటి పక్కనే ఆయన రాత్రికి రాత్రే తవ్విన బావి కూడా ఉంటుంది. బ్రహ్మంగారు పోలేరమ్మ మట్టి విగ్రహానికి ప్రాణం పోస్తారు. అప్పుడు 16 ఏళ్ల అమ్మాయిగా ఆ విగ్రహం మారుతుంది. అప్పుడు బ్రహ్మంగారు పోలేరి నిప్పు తీసుకురా చుట్ట అంటించుకోవాలి అని అడగడంతో పోలేరమ్మ నిప్పు తీసుకొని వస్తుంది. ఊరి ప్రజలను మోసం చేస్తున్న ఊరి పెద్దకు బుద్ధి చెప్పటానికి ఆయన అలా చేశాడు. ఇదే ఆ పోలేరమ్మ గుడి. బ్రహ్మంగారి మఠం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో మన యూట్యూబ్ లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.